అందరికీ నమస్తే. నిన్న ఫిబ్రవరి 5వ తేదీ వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు రాయలసీమ పైన కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కపట ప్రేమ అని ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు వీళ్ళకున్న స్థానాలు ఎన్నో తెలుసా? రాయలసీమ మొత్తం మీద 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే దాంట్లో 49 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ప్రాతినిధ్యం వహించారు. అదే విధంగా 8 మంది ఎంపీలు వైసీపీ వాళ్ళు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నారు. అన్ని పదవులు రాయలసీమ నుంచి అనుభవించారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు. నేడు రాయలసీమ పైన కపట ప్రేమ ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు కపట ప్రేమ. ఎందుకంటే నాడు అధికారంలో 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు రాయలసీమకి ఏం చేశారా అంటే చెప్పుకునే దానికి ఒక్క ప్రాజెక్టు లేదు వీళ్ళకి. వీళ్ళు ఈ రోజు నిన్న పోలోమన అందరూ వచ్చి ఒక దగ్గర చెలో పోతిరెడ్డి పాడు అని చెప్పి ఈ రోజు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు దేని గురించి నిజాలు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్క నాయకుడు కూడా నిజం మాట్లాడటం లేదంటే వాళ్ళు ఈ రోజు అబద్ధాలని రాయలసీమ ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనుకుంటారో రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలి. రాయలసీమకి దగా చేసింది కాక 2019 నుంచి 24 వరకు ఈ రోజు మళ్ళీ రాయలసీమ పైన ఒక ఉద్యమం పేరిట ఈ విధంగా రాయలసీమ పైన కపట ప్రేమ చూపిస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా పందులే గుంపులుగా వస్తాయి తమ్ముళ్ళు అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు గుంపులుగా వచ్చారు. వీళ్ళు ఒక్కొక్కరు ఏం మాట్లాడారో ఒక్కొక్కరికి సమాధానం చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు దారా సుధీర్ అంట, నందికొట్కూరు పార్టీ ఇన్ఛార్జ్ అంట. ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు గాని మొదలు పెట్టకపోతే ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగుతుంది. ఇదే విధంగా ప్రతి రాయలసీమలోని పట్టణంలోనూ, ప్రతి రాయలసీమలోని తాలూకాలోను, గ్రామంలోనూ ఇదే విధంగా ఉద్యమిస్తాము. ప్రతిరోజు వాళ్ళ గుండెల్లో నిద్రపోతామని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా హెచ్చరికిస్తున్నాను. అయ్యా దారా సుధీర్ గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 10 ఏళ్లు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నారు కదా, వాళ్ళ సొంత నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. అది నీకు తెలుసా? అంతెందుకు, నిన్న నిమ్మల రామానాయుడు గారు ఒక పాయింట్ చెప్పారు. ఏమనంటే గోరవకల్లు రిజర్వాయర్ నిండితేనే ఆ తర్వాత దాని నుంచి ఏదైతే చిత్రావతి కావచ్చు, చిత్రావతికి నీళ్ళు వస్తాయి, ఆ చిత్రావతి నుంచి పులివెందులకు నీళ్ళు వస్తాయి. అలాంటి గోరవకల్లు రిజర్వాయర్ స్థితిలావస్థలో ఉంది. నిధులు కేటాయించమంటే కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి రాయలసీమ పైన ప్రేమ ఉందా? నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసిందేంటి? గుండు సున్నా. ఆంధ్రనీవా ప్రాజెక్టుకి గుండు సున్నా, గాలేరు నగిరికి గుండు సున్నా. గోరవకల్లు రిజర్వాయర్ వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్ళు ఇచ్చేదానికి ఉపయోగపడే ఆ రిజర్వాయర్ కూడా శిథిలావస్థలో ఉంటే నిధులు కేటాయించింది సున్నా. అది కొట్టుకోబోయింటే ఏం చెప్పి పట్టించుకోరు. అన్నమయ్య డ్యాము కొట్టుకోబోయింది, పట్టించుకోవాలా. పించా డ్యాము పట్టించుకోవాలా. ఇది మీ స్థాయిలో ఉండే ఆ రోజు మీరు చేసింది. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కొట్టుకోబోతే గాలి కొదిలేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు రాయలసీమకు నిజంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈ రోజు ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క సంవత్సరంలోనే 3000 కోట్లకు పైగా ఆంధ్రనీవా ప్రాజెక్టు కేటాయించి 758 కిలోమీటర్లు ఈ రోజు రాయలసీమలో ఆంధ్రనీవా పోయే విధంగా చేసి ఈ రోజు దాదాపుగా 20 నుంచి 30 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తూ ఉంటే ఈ రోజు మీరు ఏమంటా ఉన్నారు? రాయలసీమ ద్రోహి అంటారా? ఎవరన్నా రాయలసీమకు ద్రోహం ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. దారా సుధీర్ గారు, అది తెలుసుకుని హుందాతనంగా మాట్లాడండి. అంతేగాని నోరు భగవంతుడు ఇచ్చారు కదా అని మాట్లాడితే జనాలు తరిమి కొడతారు. రాయలసీమ లిఫ్ట్ ఆ రోజు కట్టేటప్పుడు ఏమని చెప్పాడు? ఇది ఓన్లీ తాగునీరు కోసమే అని చెప్పారు. ఈ రోజు మీరేం చెప్తున్నారు? సాగునీరు ప్రాజెక్ట్. ఏం జనాలు ఏమన్నా మీకు ఎలా కనిపిస్తూ ఉన్నారు? నోటికి ఏదొస్తే అది ఆ రోజు 2020లో ఎన్జీటీ ఆపేసినప్పుడు కనీసం వాదనలు వినిపించకుండా 5 ఏళ్లు నిద్రపోయింది మీ జగన్మోహన్ రెడ్డి. అది ఈ రోజు రాయలసీమ నిర్లక్ష్యం గురవుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి పాపం. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా అబద్ధాలు చెప్పాలి ప్రతిసారి అనుకుంటే జనాలు పాతి పెడతారు. ఇకనైనా నిజాయితీగా మాట్లాడడం నేర్చుకోండి దారా సుధీర్ గారు. ఇక్కడ వైసీపీ అఫీషియల్ లో ఒక పోస్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన, పోతిరెడ్డి పైన మాట్లాడుతూ వీళ్ళు కొంతమంది పెట్టుకోన్నారు. వీళ్ళు పేర్లు చెప్తాను చూడండి. సజ్జల రామకృష్ణారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎస్వి సతీష్ రెడ్డి, అదే విధంగా శిల్ప రవిచంద్ర రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి. 1 2 3 4 5 6 మంది మాట్లాడారు కదా. మీ 6 మందికి సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఆ రోజు ఏ విధంగా ఉన్నారు? ప్రధాన సలహాదారుడిగా ఉన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నువ్వు రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నావు. అదే విధంగా అనంతరామిరెడ్డి గారు, వెంకటరామిరెడ్డి గారు మీరు ఆ రోజు అనంతపురం శాసనసభ్యులు. సతీష్ రెడ్డి గారు మీరు ఆ రోజు వైసీపీకి వెనకాలండి కొమ్ము కాస్తూ ఉన్నారు. నువ్వు నంద్యాల ఎమ్మెల్యేవి. అదే విధంగా ఈయన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. మీరంతా 5 ఏళ్లు నిద్రపోతున్నారా? సూటిగా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఇరిగేషన్ కి ఆ రోజు నిధులు కేటాయించినప్పుడు మీరెక్కడున్నారు?
ఈ రోజు మీరు రాయలసీమ రాయలసీమ అంటున్నారే, మేము రాయలసీమ బిడ్డలం అంటున్నారే, ఆ పౌరుషం 2019 నుంచి 24 వరకు ఎక్కడికి పోయిందని అడుగుతున్నా ఒక రాయలసీమ బిడ్డగా సూటిగా అడుగుతున్న సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 12,000 కోట్లు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయిస్తే, ఆంధ్రనీవా పరుగులు పెట్టిస్తే, ఒక పక్క గోలపల్లి రిజర్వాయర్, ఈ విధంగా ఎన్నో రిజర్వాయర్లు, ఎన్నో బ్రాంచ్ కెనాల్స్ పనులు పరుగులు పెట్టిస్తూ ఉంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి కనీసం దాంట్లో ఇంకా ఎక్కువ కేటాయించి ఉండాలి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వకపోతేనే 12,000 కోట్లు కేటాయిస్తే, 4 జిల్లాల్లో క్లీన్ కట్ మెజారిటీ ఇచ్చి 49 స్థానాలు స్వీప్ ఇస్తే కేటాయించింది కేవలం 2,000 కోట్ల. సిగ్గులేదా? ఆ రోజు మీరు అడగాలి కదా జగన్మోహన్ రెడ్డి, ఏం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వకపోయినా కానీ 12,000 కోట్లు కేటాయించాడు, మనకు మెజారిటీ ఇచ్చారు, మనం దానికంటే 3 ఎక్కువగా కేటాయించాలని చెప్పాలి కదా. ఆ రోజు చెప్పకుండా నిద్రపోయి ఈ రోజు రాయలసీమ పైన మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ గర్వంగా చెప్పుకునే కియా తీసుకొని వచ్చాడు. ఈ రోజు మనం ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ లో ఒకటి కర్నూలు సోలార్ పార్క్ గురించి మాట్లాడతాం. అదేవిధంగా ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు, అదేవిధంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేశారు, చిత్తూరులో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొని వచ్చాడు? రాయలసీమ బిడ్డని చెప్పుకుంటూ ₹1 తీసుకొని రాలా. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. మీరు 5 ఏళ్ళు నిద్రపోయి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి, రాప్తాడు ప్రకాష్, ఈ ప్రకాష్ రెడ్డి అయితే ఇంకా కడ్డాయిర్ కంపెనీని కూడా తరింగొట్టిన చరిత్ర నీది. నువ్వు ఈయన సాకే శైలజానాథ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ అని చెప్పుకుంటాడు. రాయలసీమకు ద్రోహుల్లో ఈయన ఒకటి, ఈయన ఒక రాజకీయ నిరుద్యోగి. అనంత వెంకటరామిరెడ్డి, సతీష్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర రెడ్డి ఏం చేశారు? 5 ఏళ్ళు నిద్రపోయారు. ఈ రోజు మీకు నిద్రలేసారా? రాయలసీమకి నిజంగా న్యాయం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక కూడా ఈ దగా మాటలు మాట్లాడాలంటే మిమ్మల్ని పాతి పెడతారు. ఇకనైనా నిజాలు తెలుసుకొని ప్రజలకు చెప్పండి. 5 ఏళ్ళు రాయలసీమ నిర్లక్ష్యం గురించి మీ అందరి పాత్ర ఉంది. మీరందరూ రాయలసీమ ద్రోహులు. రాయలసీమకు న్యాయం జరిగితే మీరు చూసి ఓరవలేరు. ఈ రోజు ప్రాంతీయ రాజకీయాలు చేయడానికి రాజకీయ నిరుద్యోగులైన మీరు బయటకు వచ్చారు. సిగ్గుపడండి అయ్యా. ఈ రోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ప్రధానంగా వీళ్ళ పేజీలో చూసుకుంటే ఒక 4-5 మంది, గోరంట్ల మాధవ్, బుట్ట రేణుక, శిల్ప చక్రపాణి రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ గోరంట్ల మాధవ్ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. డొక్కల కరువులో చూసినాం మనము. సంకడి తిని, కొర్రన్నం తిని, గొడ్డు కారం తిని, రొట్టెలు తిని ఈ ప్రాంతంలో ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో చంద్రబాబు నాయుడు రాయలసీమ నెత్తిన బండరేసి తెలంగాణకు లిఫ్ట్ ఇచ్చి ఆయన గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. గోరంట్ల మాధవ్ ఆవేశంగా రొట్టెలు తిని పెరుగుతాం, ఉప్పు కారం తిని పెరుగుతాం అంటావు. నీ పౌరుషం ఏమైందయ్యా గోరంట్ల మాధవ్? నువ్వు హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించే నీ హిందూపురం పార్లమెంట్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కియా కంపెనీ తీసుకొని వచ్చారు. ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు ఆ కియా కంపెనీ దగ్గరికి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చిన చరిత్ర నీది. కియా కంపెనీకి దానికి సపోర్టెడ్ సిస్టమ్స్ వస్తూ ఉంటే వాటిని తరింగొట్టిన చరిత్ర నీది. నువ్వు ఆ రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడేది. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే పార్లమెంట్ లో ఎన్నిసార్లు గలవెత్తావు రాయలసీమ హక్కుల గురించి, రాయలసీమకు కావాల్సిన నిధుల గురించి? ఎత్తలా ఆ రోజు ఏమనుకున్నావు? గొడ్డలోడ తీసుకొని వీడియో కాల్ చేసుకున్న నువ్వు కూడా ఈ రోజు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? నీ జిల్లాలో, నీ పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి 7 నియోజకవర్గాలకి నువ్వు చేసిన దాని గురించి చర్చకొచ్చే దమ్ముందా? లేదు. ఏమంటే మైకులున్నాయి, ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నావు. రాయలసీమ యువత గుర్తుంది. కియా తీసుకొని వచ్చింది ఎవరో, ఆ కియా దగ్గరికి వెళ్ళి కియా కంపెనీని రెచ్చగొట్టిన ద్రోహి ఎవరో, ఆ ద్రోహి నువ్వే కదా. అదే విధంగా నీ నియోజకవర్గాల్లో, నీ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గం ఒక్క కంపెనీ తీసుకొని రాని నువ్వు, ₹1 కేంద్రం నుంచి ఎంపీగా ఉండే 5 ఏళ్ళు తీసుకొని రాని నువ్వు, నీ దగ్గరుండే ఇరిగేషన్ ప్రాజెక్టులకి, నీ పార్లమెంట్ పరిధిలో ఉండే సత్యసాయి ప్రాజెక్ట్, వాటర్ ప్రాజెక్ట్ కనీసం మెయింటెనెన్స్ ఖర్చులు ఇలా జగన్మోహన్ రెడ్డి అప్పుడు నువ్వు నిద్రపోతున్నావా అని సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు ఈ రోజు మాట్లాడతావు రాయలసీమ హక్కుల గురించి. నీకు నిజంగా సిగ్గునుంటే, నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టునుంటే, నీలో పౌరుషమునుంటే నువ్వు ఆ రోజు అడుగునుండాలి జగన్మోహన్ రెడ్డిని. ఏం జగన్మోహన్ రెడ్డి, మా పార్లమెంట్ లో నిన్ను గెలిపిస్తే నీకు సీట్లు ఇచ్చాం. మా పార్లమెంట్ నుంచి 6 సీట్లు ఇస్తే, నన్ను ఎంపీగా గెలిపిస్తే మా సత్యసాయి ప్రాజెక్ట్ కి ఇరిగేషన్ కి మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వండి. నువ్వా మాట్లాడేదని? ఆ విధంగా మాట్లాడే దమ్ము నీకులే. ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. రాయలసీమ కంటూ ఏదన్నా చేశారా అని ఆలోచిస్తే కేవలం రాయలసీమకు అన్యాయం తప్ప చేసింది ఏమీ లేదు. అమ్మా బుట్ట రేణుక గారు, మీరు కర్నూలు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మీరు ఈ రోజు రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, ఏదేదో చేశారంటారు. అవేవో ఒక 5 పేర్లు చెప్పొచ్చు కదమ్మా. ఆ 5 పేర్లు చెప్పే తెలీదు, ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. మూకుమ్మడి పుణ్యాసాలు నోటికి ఏదొస్తే అది ఎవరైనా మాట్లాడతారమ్మా. కర్నూలులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఈ రోజు ఒక డ్రోన్ హబ్ గా, అదే విధంగా ఈ రోజు ఒక సోలార్ హబ్ గా కర్నూలుకి ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసింది. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. నువ్వు చెప్తున్నావు రాజశేఖర్ రెడ్డి అని, అదే విధంగా జగన్మోహన్ ఏం చేశారమ్మా?
గుండె సున్నా ₹1 కేటాయించాల. మెయింటెనెన్స్ కర్నూలు జిల్లాలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఖర్చులకు డబ్బులు ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఏం తెలుసు, ఈ రోజు మైకులు ఉన్నాయి కదా, మాట్లాడతాం కదా, ఏది పడితే చేస్తామంటే జనాలు ఎవరు చూస్తూ ఉంటారు. బుట్టారేణుక గారు, మీరు పెద్దలు, సీనియర్ రాజకీయ నాయకులు హుందాతనంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆ రాజకీయ నిరుద్యోగైన మీలాంటి వాళ్ళు వచ్చి రాయలసీమ సెంటిమెంట్ రెచ్చగొట్టాలంటే నిజమైన రాయలసీమ బిడ్డలకు అన్ని తెలుసు. ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పాతి పెడతారు. ఆనాడు తెలుగు గంగను అడ్డుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి, రాయలసీమకి కంపెనీలు వస్తుంటే అడ్డుకోవాలని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులకి క్లీన్ స్వీప్ ఇచ్చారు. కర్నూలు 14 సీట్లు 2 ఎంపీలు ఇచ్చారు. ఏం చేశాడు? గుండు సున్నా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసింది నిధులు ఏం కేటాయించలా. కానీ నీకు నిలదీసే దమ్ము లేదు, ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ నిరుద్యోగి కాబట్టి. ఇకనైనా హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. శిల్పా చక్రపాణి రెడ్డి గారు, సీనియర్ రాజకీయ నాయకులు. తెలంగాణ దొంగలు చూస్తా ఉన్నాం మనం. శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల ద్వారా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, భీమా ద్వారా ప్రతిరోజు 1 టీఎంసీ నీటిని డ్రా చేసుకుంటా ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు శిల్పా చక్రపాణి రెడ్డి గారు. మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మీరు వైసీపీ పార్టీలోనే కదా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ వాళ్ళు ఎత్తుకోబోతున్న ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారే. ఆ రోజు పట్టిసీమ కట్టి, ఆ పట్టిసీమ ద్వారా గోదావరి డెల్టా నీళ్ళని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ శ్రీశైలంలో పెట్టి ఆ శ్రీశైలం నుంచి నీళ్లు మన రాయలసీమకి ఇవ్వాలనుకుంటే ఆ రోజు దాన్ని ఒట్టి సీమ అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ఖండించలేకపోయావు అని సూటిగా అడుగుతూ ఉన్నావు. నిజంగా మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అంత చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వాటికి నిధులు కేటాయించినప్పుడు, వాటి మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేకపోయావు అంటున్నావు. ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అటు తెలంగాణ వాళ్ళని ఇటు రాయలసీమ వాళ్ళని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మీరు చలిగాచుకోవాలనుకుంటున్నారే, అది ఎవ్వరు ఇక్కడ మీ రెచ్చగొట్టాలని చూస్తే ఆ వ్యాఖ్యలకు పడిపోరు. గుర్తుపెట్టుకో, రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఏమని చూపించాడు తెలుసా? గుర్తుపెట్టుకో, తాగునీరు ప్రాజెక్ట్ అని చూపించాడు ఆ రోజు, సాగునీరు ప్రాజెక్ట్ అని చూపిలా. ఈ రోజు అది మీకు సాగునీటి ప్రాజెక్ట్ గా మారిపోయిందని మీరు వచ్చి ఈ రోజు మీ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు. సిగ్గుపడండి. నిజాయితీగా రాజకీయాలు, హుందాతనంగా రాజకీయాలు చేయండి సీనియర్ రాజకీయ నాయకులు. ఏంటి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ అబద్ధాలు ప్రజలు నమ్మించాలనుకుంటే రాయలసీమలో మీకు పుట్టగతులు లేకుండా చేస్తారు. గుర్తుపెట్టుకోండి. పొరపాటున ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో, టీఎంసీ అంటే ఏందో చెప్పు అంటారు, క్యూసెక్ అంటే ఏందో చెప్పు అంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పు అంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పు అంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీస్ లోనో పనిచేసింది. సిగ్గుండాలి సిద్ధార్థ రెడ్డి, సిగ్గుండాలి. నువ్వు అంటున్నావు ఇవేవో టీఎంసీ బ్రాంచ్ కెనాల్ ఇవన్నీ అని అడుగుతారు అని చెప్పి, అవన్నీ చదువుకుంటే ఏనో డిఏనో అవుతాను అని చెప్పి. గుర్తుపెట్టుకో, ఒకటి నీకు బేసిక్స్ తేవు, నువ్వు చదువుకోవాలా, నువ్వు మూర్ఖుడివి, నువ్వు మాట్లాడుతున్నావు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి. నీకు తెలిసింది మీ తాతగారు మీ నాయనగారు నువ్వేదో పాత కథలన్నీ మర్చిపోయారని. పాత కథలు ఎవరూ మర్చిపోలా. గుర్తుపెట్టుకో, ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు రాయలసీమలో శ్రీకారం చుడితే అడ్డుకోవాలని చూసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. చరిత్ర తెలుసుకో. నువ్వు చెప్తున్నావు ఏదో పెద్ద చరిత్రని. ఆ రోజు మన రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? కడప ఉక్కు కట్టేస్తా అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డిని తీసుకొని వచ్చి ఆ రోజు శంకుస్థాపనలు చేశారు. ఆ కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఈ రోజు వరకులా ఎన్నేళ్ళు 10 ఏళ్లుగా వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఒక్క ఉక్కు కర్మాగారం పట్టుకోలేకపోయారు. సరే, వాళ్ళ కనీసం నీళ్ళన్న వాళ్ళ నియోజకవర్గానికి ఇచ్చుకున్నారు. 1978 నుంచి ఈ రోజు వరకు వాళ్ళే కదా శాసనసభ్యులు పులివెందులకి. ఆ పులివెందులకు నీళ్ళు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ గండికోట ద్వారా. అది తెలుసుకోవయ్యా సిద్ధార్థ రెడ్డి. నోటికేదొచ్చే చరిత్రలు ఎవరికి? నీకేదో పెద్ద తెలిసి, నువ్వు మూర్ఖుడివి, నీకేం సబ్జెక్ట్ తెలియదు. సబ్జెక్ట్ నిల్లు. ఏదంటే ఆ సినిమాలో ఏదో 2-3 డైలాగులు చూసుకొని వచ్చి ఆ డైలాగులు చెప్పేసి నువ్వేదో అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, గండికోట ద్వారా నీళ్ళు ఇచ్చింది పులివెందులకు, అది తెలుగుదేశం పార్టీ. డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అరటి పంటకి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఆ రోజు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాలో అవన్నీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గానికి కూడా. గుర్తుపెట్టుకో, రాజశేఖర్ రెడ్డి రాయలసీమకి చేసింది ఏమీలా. గుర్తుపెట్టుకో, శూన్యం. చరిత్ర తెలుసుకో. ఏదో ఎవరో చెప్తే మైకులు ఉన్నాయి కదా అని నువ్వు అంటున్నావు నీళ్ళు అడిగితే అని. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు వైసీపీలో ఉన్నావు కదా 2019 నుంచి 24 వరకు. ఆ రోజు నిధులు వస్తే ఎక్కడయ్యా నిధులు అని అడగాల్సింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి జిల్లాలో మెజారిటీ లేకపోయినా 12,000 కోట్లు కేటాయించాడే ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం. మా జిల్లాలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, మచ్చుమరి కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, లాంటి పథకాలకి ఆ రోజు నిధులు కేటాయించి పూర్తి చేశాడే చంద్రబాబు నాయుడు. నువ్వెందుకు చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని? జగన్మోహన్ రెడ్డి నిలదీయలేకపోయావా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. రాయలసీమ వాసులుగా నీకు ఆ రోజు అడిగే దమ్ము లేదు. ఈ రోజు వచ్చి మూకుపడున్న ఉపన్యాసాలు నువ్వు ఇస్తున్నావు. అది తగ్గించుకో, ఎచ్చులు తగ్గించుకో. ఒకటి చెప్తాం, చిత్తశుద్ధితో మాట్లాడడం నేర్చుకోండి. అంతేగాని గాలి మాటలు మాట్లాడితే మీ పార్టీకి సమాధి కడతాం రాయలసీమలోనే. రాయలసీమ ద్రోహం ఉందంటే అది వైసీపీ పార్టీ. ఒక్క కంపెనీ తీసుకొని రాలా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా. ఇక్కడ ఏంది కనీసం కాలవల దవ్వలేకపోయినా మీరా మాట్లాడేది రాయలసీమ గురించి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు చేసి చూపించుండాలి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఉపన్యాసాల్లో చూపిస్తున్నారు.
రాయలసీమ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని, రాయలసీమ సెంటిమెంట్ రెచ్చగొట్టిన పాతి పెడతాం. ఇంకా చాలా మంది మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డి అంట, ఈయన తిరుపతి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం, ఆ పథకాన్ని తన శిష్యుడి ద్వారా సర్వనాశనం చేయటానికి పూనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ వాసుల ఆశయాల్ని తెలియచెప్పి ఈయన అంటా ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ కోసం అంట జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద చేశాడంట. సూటిగా అడుగుతున్నాం భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీకు తెలీదా 12,000 కోట్లు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తే కేవలం 2,000 కోట్లు కూడా కేటాయించాల సరిగ్గా పనులు, కనీసం కొన్ని ప్రాజెక్టులకు పనులు మీ సొంత జిల్లా తిరుపతి జిల్లాలో కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని మెయింటెనెన్స్ ఖర్చు లేలా జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇరిగేషన్ గురించి ఆలోచించాడా? ఏం మాట్లాడుతున్నావయ్యా? మనం ఉండే తిరుపతిలో ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు చూపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు ఒక్క కంపెనీ తెచ్చాడా? తేలా. మీరు మాట్లాడతారు రాయలసీమ గురించి. ఈ రోజు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎన్ని తెచ్చావు తిరుపతి కంపెనీలు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తెచ్చారు? శ్వేతపత్రం వదిలే దమ్ముందా? దమ్ము లేదు. మీరు కూడా మాట్లాడతారు. వాటి గుర్తుపెట్టుకోండి, రాయలసీమ దగాకారులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం అయ్యా. భూమన కరుణాకర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది, నువ్వు రేవంత్ రెడ్డి మీరిద్దరు కలిసి మాట్లాడుకొని నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా అంటే? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నారు రైతుల గురించి, రైతాంగం గురించి. గతంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు కదా. మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ రోజు రైతుల ప్రాధాన్యత తొలి ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. మార్కెట్ లో ధరలు లేకపోయినా గానీ ప్రభుత్వమే గిట్టుబాటు ధరను భరించి రైతులకి న్యాయం చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకుంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈ రోజు అనేక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ పాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ కి నిధులు ఇస్తూ, అదే విధంగా ఎక్కడైనా పెండింగ్ లో ఉండే పనుల్ని పూర్తి చేసుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసుకో అంచెలంచెలుగా ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో వెళ్తూ ఉంది. కానీ మీరు ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, రైతులకి నీళ్లు ఇవ్వకపోతే, ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్ కి ఇవ్వకపోతే ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నువ్వు నిలదీసి ఉండాలి జగన్మోహన్ రెడ్డిని. అయ్యా, ఈ రోజు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే నీళ్లు ఇవ్వాలి. ఆ ఇరిగేషన్ మినిస్టర్లేమో ఇద్దరికి బుర్రలు లేవు. ఒకరేమో అనిల్కి ఇచ్చారు, ఇంకొకటేమో అంబటి రాంబాబుకి ఇచ్చాడు. ఆయనకి ఇరిగేషన్ క్యూసెక్ టీఎంసీలు అంటేనే తెలియదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్. మనం ఈ విధంగా దొంగ ధర్నాలు, దొంగ డ్రామాలు ఆడితే ప్రజలు మమ్మల్ని పాతి పెడతారని నువ్వు చెప్పుండాలి గోవర్ధన్ రెడ్డి గారు. ఇంకేంటి మీకేందంటే, రాజకీయ నిరుద్యోగులైన మీరు ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు ఎవ్వరూ సహించరు. ఇకనైనా మీరు మోసపూరిత హామీలు, మోసపూరిత మాటలు ఆపి, మోసపూరిత కథలు చేయడం ఆపి, నిజాయితీగా ప్రభుత్వం చేసే మంచిని స్వాగతించండి. మీరు చేసిన తప్పుల్ని ప్రజాక్షేత్రంలో ఒప్పుకోండి. ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ప్రజలు హర్షించరు, మీకు సమాధి కడతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీనికి ఒక అడ్డుకట్ట వేయడం హంద్రీనివాకు చాలా దురదృష్టకరం. హంద్రీనివా గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పనులు జరిపిస్తూ ఉంటే ఆ రోజు పొంగనూరు దగ్గర కేసులేసి ఆపిచ్చింది మీరు కాదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? చెప్పండి. ఆ రోజు మీరు మోసం చేశారు. హంద్రీనివాకి 5 ఏళ్లలో కేటాయించింది గుండు సున్నా. మీరు కుప్పంకి ఇచ్చాడని చెప్తారు. కుప్పంకి ఇచ్చింది తెలుసు. ఆడ సెట్టింగ్ వేశాడు, ఆ సెట్టింగ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అది అందరికీ తెలుసు. అదే మీ దృష్టిలో ఎత్తిపోతల పథకం అయి ఉండొచ్చు. ఎందుకంటే మీ మైండ్లన్నీ, మీ బుర్రలన్నీ కోడి బుర్రలు కదా. ఇంకొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హంద్రీనివా ప్రాజెక్ట్ కి ఎందుకు అడ్డు కట్టేశారు పుంగనూరు దగ్గర? ఆ రోజు కేసులు ఎందుకు వేయించారు? సమాధానం చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డ్రామా చూసి ఇప్పుడు నిజంగా 735 కిలోమీటర్లు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు హంద్రీనివా ప్రాజెక్టు. చిట్ట చివర కుప్పం వరకు నీళ్లు ఇచ్చారు. 738 కిలోమీటర్లు, దాదాపు 20 నియోజకవర్గాల పైన ఈ రోజు హంద్రీనివా జలాలు పారుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ కృషి మాత్రమే. ఒక్క సంవత్సరంలో 3000 కోట్లకు పైగా ఈ రోజు హంద్రీనివా ప్రాజెక్టు కేటాయించాం. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. సగర్వంగా చెప్తాం. మీరేందంటే గుండు సున్నా. చిత్తూరు జిల్లాలో ఎన్ని మీకు 14 స్థానాల్లో 13 ఇస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వండి. మీరా మాట్లాడేది? కొత్తగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు పెట్టండి. మీరా మాట్లాడేది ఈ రోజు చిత్తూరు జిల్లాల గురించి? సిగ్గుపడండి. ఆ వయసులో పెద్దవాళ్ళు, రాజకీయం తెలిసిన వారు మీరు కూడా ఈ రోజు రాజకీయ అవసరాల కోసం దిగజారుడు మాటలు మాట్లాడుతుంటే ప్రజలు చీకొడుతూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఉందాతనమైన రాజకీయం. మీరు చేసిన తప్పులకి ఇరిగేషన్ ని గాలి కొదిలేసింది 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకి తెలుసు. ప్రతి ఒక్క ప్రాజెక్టు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి చూశారు. అంతెందుకు వాళ్ళ సొంత జిల్లాల అన్నమే డ్యామ్ కొట్టుకోకపోతే పట్టించుకోనోడు రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచిస్తాడా? సాకే శైలజ అన్నది. ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కుతంత్రాల్ని మనం ఎదుర్కోవాలి. మామూలు చెప్తా ఉంటాం, క్షాత్రం అంటూ ఉంటే అది రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అని. క్షాత్రానికి అడ్రస్ అంటే రాయలసీమ అని.
పౌరుషానికి అడ్రస్ అంటే రాయలసీమని ఈ రోజున మన ప్రాంత ప్రగతిని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం యావత్ రాయలసీమ ప్రజలు గ్రేటర్ రాయలసీమ పేరు మీద నెల్లూరు, ఒంగోలు వాళ్ళతో కలుపుకొని ఈ రోజున మనకు రావాల్సిన వాటా మనం పొందాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, మెడబట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. పెద్దలు ఇక్కడే ఉన్నారు. ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నువ్వు మాట్లాడుతున్నావు సాకే శైలజానాథ్ గారు, రాయలసీమ లిఫ్ట్ గురించి, రాయలసీమ గురించి మీరు మాట్లాడి మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. పౌరుషం అని మాట్లాడుతున్నారు. ఈ పౌరుషం 2019-24 వరకు నిద్రపోతుందా? ఆ పౌరుషం ఏమైంది? ఆ పౌరుషం ఉంటే మీరు ఈ విధంగా చేసేవాళ్ళ? ఈ రోజు మెడబట్టుకొని నిలదీయాలి, చొక్కా పట్టుకొని నిలదీయాలంటున్నావు. ఈ రోజు రాయలసీమ కియా తీసుకొని వచ్చినందుకు మెడబట్టుకుంటావా? ఆంధ్రనీవా పూర్తి చేసినందుకు మెడబట్టుకుంటావా? మీ ఉమ్మడి అనంతపురం గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మెడబట్టుకుంటావా? అదే విధంగా ఒక డ్రోన్ హబ్ గా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అదే విధంగా ఒక హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు రాయలసీమ మారుస్తున్నందుకు చొక్కా పట్టుకుంటావా సాకే శైలజానాథ్ గారు అని సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరేమి నిద్రపోయారు 19-24 వరకు? ఆ రోజు ఎవరికి చరిత్రలో ఏమైనా మెజారిటీ ఇస్తే కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోవాలా? రాయలసీమలో ఒక కొత్త ప్రాజెక్టు తేలా జగన్మోహన్ రెడ్డి. అంతెందుకు నువ్వు మాట్లాడుతున్నావే చొక్కా పట్టుకొని? నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే, నిజంగా నువ్వు రాయలసీమ గడ్డ పైన పుట్టుంటే, అనంతపురం గడ్డ పైన పుట్టుంటే, అనంతపురం జిల్లాకి తెలుగుదేశం పార్టీ చేసింది 2014 నుంచి 19 వరకు, అదే విధంగా 19-24 వరకు వైసీపీ చేసింది. చెప్పే దమ్ము నీకుందా? లేదు. రాయలసీమలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ వస్తే అది అనంతపురంలో పెట్టించాం. అదే విధంగా కియాన్ తీసుకొని వచ్చాం. మనం చూసుకుంటే మన పెనుగొండకి, అదే విధంగా మన రైతులకి డ్రిప్ ఇచ్చాం. అదే విధంగా ఆంధ్రనీవా పూర్తి చేసి డ్రిప్ ద్వారా ఈ రోజు హార్టికల్చర్ హబ్ గా మన అనంతపురం జిల్లాని మారుస్తూ, ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్న అనంతపురం ఈ రోజు సస్యశ్యామలమైందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి. శైలజానాథ్ గారు, అది తెలుసుకోండి. ఇక కూడా మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ నిరుద్యోగైన మీరు మీ తోడు దొంగల కోసం అబద్ధాలు చెప్తే రాయలసీమ ప్రజల పౌరుషం మీరు చెప్తున్నారు కదా, చూపిస్తారు, గుర్తుపెట్టుకోండి. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, మేము చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపిచ్చినాము, 2 రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలి కాబట్టి బయటికి చెప్పడం లే అన్నాడు. అంటే దొంగతనంగా గూడుపుటాన్ని చేసుకున్నారా లేదా దొంగలిద్దరు? స్థితి మించి మాట్లాడుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపిందంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఫుల్ పవర్స్ ఉండి 49 స్థానాలు 8 మంది ఎంపీలుండి ఏం బీకారు? పీకింది ఏం లే. నువ్వు అంటున్నావు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పారని. తన్నీరు హరీష్ రావు గారు, మాజీ నీటిపారుదల శాఖ తెలంగాణ, ఏం చెప్పాడు? 2020లోనే మేము కేసు వేసాము, ఆపేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు అని చెప్పారంటే ఆ రోజు కావాలనే మీకు తెలుసు ఈ రాయలసీమ లిఫ్ట్ ఆగదు, జరిగే పని కాదు అని మీకు తెలుసు. కావాలనే ఒక పేరుకు పెట్టి దాని వల్ల ఏంటంటే రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దామని చేసిన తప్పితే కానీ నిజంగా రాయలసీమ ప్రజలకి నీళ్లు అందించాలనే ఒక లక్ష్యం ఉంటే పక్కనే మచ్చుమర్రు ఉంది. మీరు చెప్తారు 800 అడుగులని, 798 అడుగుల్లో ఉంటేనే తీసుకునే నీళ్ళ అవకాశం ఉన్న మచ్చుమర్రిని కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి మచ్చుమర్రిని ఆపేసి రాయలసీమ లిఫ్ట్ ని ఆపేసి రాయలసీమ ప్రజల్ని దగా చేసింది మీరు కాదా? ఈ రోజు మాట్లాడండి. హరీష్ రావు గారు చెప్పిన కామెంట్స్ పైన మీరు స్పందించండి. మీరు వెళ్ళారు కదా, కేసీఆర్ గారు రోజా గారి ఇంటికి వచ్చారు, మన జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి, ఇంకొక ప్రాజెక్టు దగ్గరికి కేసీఆర్ గారు కేటీఆర్ గారితో బాగా రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉన్నారు కదా, అదే హరీష్ రావు గారు చెప్పారు. దాని గురించి స్పందించండి. దాని గురించి స్పందించే దమ్ము మీకు లేదు. మీరు ఈ రోజు మాట్లాడతారు ఏమని? రాయలసీమ లిఫ్ట్ గురించి. మీకు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఉంటే ఎన్జీటీలో ఆ రోజు 2020లో ఆపేసినప్పుడు ఏం బీకుతూ ఉన్నారు? 2024లో కోర్టు ఫైన్ వేసింది, అప్పుడేం మాట్లాడారు? ఇవేం మాట్లాడి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. ఏమంటే ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సమాధి కడతారు. గుర్తుపెట్టుకోండి ప్రకాష్ రెడ్డి గారు, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను రాయలసీమ ప్రజలు సహించరు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు ఎగ్జిక్యూటివ్ స్థాయిని పెంచడం జరిగింది. తర్వాత ఆ రోజు గాలేరి నగిరి కావచ్చు, అత్యధిక స్రవంతి కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని పరుగులెత్తడం జరిగింది. కానీ రాయలసీమ ప్రాంత వాసి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కేవలం రాయలసీమ ప్రాంతం మీద ఏనాడు కూడా కనీసం కనికరం లేనిదే లేకుండా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు చరిత్ర తెలియదని ఏది పడితే చెప్తే గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పోతిరెడ్డి పాడైనా, అది గాలేరు నగిరైనా, ఆంధ్రి నీవా అయినా, వెలిగొండ అయినా, ఇంకొకటి ఏ ప్రాజెక్టు తీసుకున్నా రాయలసీమలో ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు చేసింది తెలుగుదేశం. రాజశేఖర రెడ్డికి నిజంగా రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తగా రూపకల్పన చేశాడు? తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టును ఆపాలని చూశాడు. కమిషన్ల కోసం ఆ రోజు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర రాజశేఖర రెడ్డిది కాదా? రాజశేఖర రెడ్డి తెలుగుగంగ ప్రాజెక్ట్ ని అడ్డుకోవాలనుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి. అది చరిత్ర. రాయలసీమ
ప్రజలకు ఎలా కాలువలు తవ్వుతారు, ఈ కాలువల ద్వారా నీళ్లు వస్తాయని మాట్లాడిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి కాదా? రాజశేఖర్ రెడ్డి చరిత్ర ఎవరికి తెలియదు, నేర చరిత్ర. రాయలసీమలో రక్తం బారించాలని చూసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి కాదా? ఆ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండకూడదని రూపమాపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చరిత్రను వక్రీకరించి చెప్పాలనుకుంటే మీకు సమాధులు కడతారు, మీ పార్టీకి రాజకీయ సమాధి. గుర్తుపెట్టుకోండి, హుందాతనమైన రాజకీయం చేయండి. దయతలచి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక రాజంపేట వాసిగా మీరు మీ పార్లమెంట్ పరిధిలో, మీ నియోజకవర్గ పరిధిలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయింది, దాన్ని గ్రీసు పెట్టకుండా కొట్టుకోబోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కనీసం ఆదుకోకుండా గాలి కొదిలేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజు ఊళ్ళు కొట్టుకోబోతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? అవుటికి వాళ్ళకి కనీసం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా అడ్డుకునింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విధంగా అన్నమయ్య ప్రాజెక్టుకి, మీ పార్లమెంట్ పరిధిలో ఉండే ప్రాజెక్టు అన్యాయం చేసిన దాని గురించి ప్రశ్నించండి మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే. అంతేగాని ఈ రోజు రాజకీయ అవసరాల కోసం రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటే మీకు గుర్తుపెట్టుకోండి, మీ రాజంపేట పార్లమెంట్ లో ప్రతి ఒక్కరికి తెలుసు, మన ప్రాంతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోవడానికి నీచుడు, కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా అమర్నాథ్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు మీ ప్రజలు. దానికి సమాధానం చెప్పండి అయ్యా. ఎన్జిటి అనేది కూడా పర్మిషన్ ఇవ్వలేదేమో, వాటి ఒత్తిడి కారణంగా మనం ఈ పనులు ఆపేశారేమో అని చెప్పి మనం అందరూ కూడా అనుకున్నాం. కానీ అది కాదు అని చెప్పేసి స్వయాన తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తెలంగాణ అసెంబ్లీలోనే రహస్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ పనులు ఆపివేయడం జరిగింది తెలంగాణ కోసం అని చెప్పినాక ఇంకా కూడా ఆంధ్ర రాయలసీమ వాసులు ఇంకా కూడా మనం అందరూ కూడా నోరు మూసుకొని ఇలాగే ఉండాలా? అనంత వెంకటరామరెడ్డి గారు, రాయలసీమ ప్రజలు నోరు మోసుకొని ఉండాలా అని మీరు అడుగుతూ ఉన్నారు కదా. సూటిగా అడగదలుచుకున్నాం. హరీష్ రావు గారి కామెంట్స్ కి సమాధానం చెప్పండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు, ఇప్పుడు ఏదో మాట్లాడారని మీరు భుజాలు దుడుకోవద్దు. సీరియస్ గా ఆ రోజు విత్ ప్రూఫ్ తో 2020 ఎన్జిటీలో తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు స్టే సాపించింది, తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చింది. ఆ రోజు మీకు సత్సంబంధాలు ఉన్నాయి, మేమిద్దరం బీఆర్ఎస్ వైసీపీ కలిసి పనిచేస్తా ఉన్నామని చెప్పిన మీరు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఈ విధంగా స్టే ఇస్తే రాయలసీమ లిఫ్ట్ పైన ఎందుకు మాట్లాడలేదు? దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదో పొలిటికల్ కామెంట్ చేస్తే దాన్ని పొలిటికల్ కామెంట్ ని తీసుకొని వచ్చి కావాలనే పెట్టి లాగదీస్తున్నారే. విత్ ప్రూఫ్లతో 2020లో మీ యొక్క చేతగానితనం అని క్లారిటీగా చెప్తూ ఉన్నారు కదా హరీష్ రావు గారు. దాని గురించి స్పందించండి అనంత వెంకటరామరెడ్డి గారు. అంతేగాని ఇలాంటి ఏది పడితే వ్యాఖ్యలు చేస్తే జనాలు ఎవరు చూస్తూ ఉండరు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఈ రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ పైన జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ఒక రాజకీయాల కోసం, తన రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆ ప్రాజెక్టును చూశాడు తప్పితే ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదని రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. రాయలసీమ కనీసం ఉండే ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రాయలసీమ గురించి ఆలోచిస్తాడా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19లో వాళ్ళు పాలమూరు రంగారెడ్డి, అలాగే దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ఇవన్నీ కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళు మొదలు పెడతా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఆ రోజు అడ్డంగా దొరికి ఓటుకు నోటుకు కేసుకు భయపడి కేసీఆర్ తీసుకుపోయి ఎక్కడ బొక్కలో పెడతాడో, జైల్లో పెడతాడో అని భయపడి ఆ రోజు పర్మిషన్ లేకుండా దానిలోకి అడ్డం చెప్పలేకపోయినాడు. ఆ రోజే రాయలసీమ ప్రజల గొంతు కోసిన చంద్రబాబు నాయుడు. మీరు కేసీఆర్ కి భయపడి శిష్యుడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా కానీ అన్ని ప్రాంతాలు బాగుండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అది రాయలసీమ అయినా, తెలంగాణ అయినా, కోస్తాంధ్ర అయినా, ఉత్తరాంధ్ర అయినా ఏదైనా అభివృద్ధి చెందాలని కోరుకునే పార్టీ. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా రాయలసీమ లిఫ్ట్ గురించి ఎవరికో భయపడి ఎవరికో అని. ఒకటి, రాయలసీమ లిఫ్ట్ స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు చెప్పాలి కదా. అది ఆ రోజు ఎన్జిటీలో కోర్టులో స్టే ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు మీరు చెప్పే కేసీఆర్ చనువు రాసుకొని పూసుకొని నోట్లలో లడ్డూలు పెట్టుకొని తిన్నారు కదా, ఒకరింటికి ఒకరు వెళ్ళి చేపల పులుసులు తిన్నారు కదా. ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ పైన స్టే ఇస్తే 2020లో, అంటే 2020 అంటే మీరు ఆ తర్వాత 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నారు రాయలసీమ ప్రజలు. ఈ రోజు కావాలనే రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారే. రాయలసీమ లిఫ్ట్ పైన జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీళ్లు అందించాలని చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. ఒక్కడ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ని ఏమని చేశాడు తెలుసా? ఆ రోజు ఆయనకి తెలుసు ఇది నేను కంప్లీట్ చేయను, ఇదేం చేయను, కానీ రాయలసీమ ప్రజలు ఎదగడం నాకు ఇష్టం లేదు, అందుకని వీళ్ళని ఎట్లా ఒకటి సెంటిమెంట్ తో ఎప్పుడు రెచ్చగొట్టాలి, అందుకని ఈ ప్రాజెక్ట్ పేరు రాయలసీమ లిఫ్ట్ అని పెట్టి అటా పెట్టేసి గాలి కొదిలేద్దాం అని చెప్పి గాలి కొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. 2020లో స్టే ఇస్తే 24 వరకు వాదనలు వినిపించకుండా గాలి కొదిలేసిన వ్యక్తిని ఏమంటారయ్యా? రాయలసీమ ప్రజలు తలను పైన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఆయన ప్రెజెన్స్ రాయలసీమ ప్రజలకు పొడిచాడు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. ఎస్పీవై రెడ్డి గారు, పెద్దలు, రాజకీయ సీనియర్ నాయకులు హుందాతనంగా మాట్లాడండి.
ఎచ్చులకు పోయి అబద్ధాలు చెప్పి జనాల ముందు నవ్వులు పాలవద్దండి అని హుందాతనంగా తెలియజేస్తున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. రాయలసీమ అనేది గతంలో ఒక 200-300 సంవత్సరాల కిందికి పోతే 3 పంటలు పండిస్తూ ఇక్కడంతా కూడా నిజంగా కూడా పెద్ద ఎత్తున అలరారుతున్న పరిస్థితి మనందరికి కూడా బాగా తెలుసు. దాని అంతా కూడా ఈ రోజు నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితికి మనం రావడం జరిగింది. అలాగే వర్షాభావ పరిస్థితులతోటి మనం కరువుతో విలవిల్లాడుతున్న పరిస్థితి కూడా మనందరికి కూడా బాగా తెలిసిన విషయమే. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఈ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ నుంచి ఈ నీళ్లు తీసుకుపోగలిగితేనే మన భవిష్యత్ తరాలు మనము అందరం కూడా బాగా ఉండాలంటే తప్పకుండా మనం ఈ పోరాటం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీరు మాట్లాడుతూ రాయలసీమ చరిత్ర గురించి మాట్లాడుతూ పంట పొలాలతో ఇప్పుడు కరువు కాటకాలు అంటున్నారు. ఇలాంటి కరువు కాటకాలు ఉండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కదా, మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి గారు, మీరు ప్రాతినిధ్యం వహించే కమలాపురం కావచ్చు, ఈ పక్క నియోజకవర్గాలకు కావచ్చు, నీళ్ళు ఇచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి దయ కదా. మీకు తెలీదా? రాజశేఖర్ రెడ్డి మీ పులివెందలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయాడు, తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు కదా నీళ్ళు ఇచ్చింది రాయలసీమకి. ఈ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పుణ్యం కదా, అది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు రాయలసీమలో హార్టికల్చర్ హబ్ గా తయారై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటల్లో సగం హార్టికల్చర్ పంటలు రాయలసీమ నుంచి వస్తున్నాయంటే అది రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ. రాయలసీమ ప్రజలకు రైతుల కోసం డ్రిప్ ఇస్తే, నీళ్లు ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలి కొదిలేసి కనీసం మెయింటెనెన్స్ కి డబ్బులు ఏమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి అయ్యా. ఇకనైనా రాయలసీమ ప్రజలకి నిజంగా మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి, అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. అప్పుడు మీరు నాయకులు అవుతారు, లేకపోతే రాజకీయ నిరుద్యోగులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంట, ఈయన ఏదో మాట్లాడుతున్నాడు. రాయలసీమ కానీ ప్రకాశం జిల్లాకు రావాలన్నా, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ కావాలన్నా, వెలుగొండ కంప్లీట్ కావాలన్నా, మళ్ళా మన కోసం, మన పేద ప్రజల కోసం, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఒకటి మాట్లాడుతున్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, రాయలసీమ లిఫ్ట్ పూర్తవ్వాలన్నా వెలుగొండని జాతికి అంకితం చేసేసాడు కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి. వెలుగొండ పూర్తి చేసేసాడు కదా, జాతికి అంకితం చేసేసాడు కదా, మళ్ళీ పూర్తి కావాలని మాట్లాడుతున్నావేంటి అంటే వీళ్ళ డబుల్ గేమ్లు, ట్రిపుల్ గేమ్లు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఒక పక్కేమో వెలుగొండని జాతికి అంకితం చేసేసా అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, ఇక్కడేమో ఈయన ఇంకొక ఆయన రేపు వచ్చిన తర్వాత పూర్తి చేస్తా అంటే వీళ్ళు ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ అయినా వెలుగొండ అయినా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే. నాడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసి పండబెట్టేసి రాయలసీమ ప్రజల్ని దగా చేశాడు. ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు ఈ రోజు వీళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు సబ్జెక్ట్ లేకుండా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రంలో ఉండే రైతాంగం, రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తించి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. మనం శ్రీశైలంలో మనం కట్టడానికి భూములతో పాటు ఊళ్ళనే త్యాగం చేసిన మనకు శ్రీశైలంలో నీళ్లు వాడుకోవడానికి హక్కు లేదనే పరిస్థితి ఉందంటే త్యాగాలకైనా సిద్ధం, పోరాడానికైనా సిద్ధం. ఈయన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు త్యాగాలు చేశాం అంటే రాయలసీమ ప్రజలు ఎన్నో రైతులు త్యాగాలు చేశారు. అలాంటి త్యాగాలు పదిలంగా ఉండాలంటే, అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళకి నీళ్ళు అందాలంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చే దాని వల్లే బాగుపడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. నువ్వు మాట్లాడుతున్నావు కదా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, మీరు ఎంతో సీనియర్, 5 సార్లు 6 సార్లు శాసనసభ్యులు. ఈ రాయలసీమ గడ్డ పైన తొలిసారి నీళ్లు అందించాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాదా? ఆ తర్వాత అదే ప్రథమ క్రమంలో ఇంకుడు గుంతల కార్యక్రమం కాడ నుంచి, చెక్ డ్యాముల కాడ నుంచి, బ్రాంచ్ కెనాల్స్ కాడ నుంచి, అదే విధంగా మనం చూసుకుంటే రిజర్వాయర్ల కాడ నుంచి మెయిన్ ప్రాజెక్టుల వరకు రూపకల్పన చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్ ని ఒక్కొక్క అడుగ్గా, ఒక్కొక్క మెట్టెక్కుతూ పూర్తి చేసుకుంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు తెలుగుగంగా రాయలసీమ నుంచి పోవాలంటే ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి కాదా? చరిత్ర చెప్పు, నువ్వు ఆ పచ్చి నిజాలు చెప్పు. జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞంతో రాయలసీమకి దగా చేసింది రాజశేఖర్ రెడ్డి అని చెప్పు. జగన్మోహన్ రెడ్డికి చరిత్రలో ఎవరికి ఇవ్వని మెజారిటీ ఇస్తే రాయలసీమ కనీసం నిధులు కేటాయించకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు నిధులు ఇవ్వలేదని చెప్పు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. అంతేగాని ఇరిగేషన్ ప్రాజెక్టులకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి పక్కన ఒకల్తా బుచ్చుకొని నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు కూడా రాయలసీమ ద్రోహే. రాయలసీమ ప్రజలకు అన్ని తెలుసు, గుర్తున్నాయి. రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు. ఇకనైనా హుందాతనమైన రాజకీయం చేయమని దయతలు చెప్తూ ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ లిఫ్ట్ గురించి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను, ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా ఆయన చెప్పుకున్నారు. తద్వారా మనకు తెలిసింది తప్ప
ఈయన ఆపేసిన విషయం బయట ప్రపంచానికి తెలియాలి అంతవరకు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు బుర్రుండే మాట్లాడుతున్నారా, బుర్ర లేక మాట్లాడుతున్నారా అని అడుగుతూ ఉన్నాం సూటిగా. నువ్వు అంటున్నావు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది చెప్పారని. రేవంత్ రెడ్డి గారు రాజకీయ అవసరాల కోసమో ఆయన యొక్క అసెంబ్లీలో ఏదో చెప్పాడు, ఆయన చెప్పిన దాన్ని మీరు ఎండార్స్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. అదే హరీష్ రావు గారు కూడా ఆ రోజు కౌంటర్ గా మాట్లాడారు కదా. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏమని చెప్పారు క్లారిటీగా, 2021లోనే మేము ఎన్జిటీల ద్వారా స్టే తీసుకొని వచ్చామని చెప్పారు. ఈ రోజు ఈ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటారు. ఈ ప్రాజెక్టు మీరు మొదలుపెట్టిన తొలినాళ్లలోనే ఆ రోజే ఎన్జిటీలో స్టే ఇచ్చారు. ఆ తర్వాత 4 ఏళ్ళు మీరు అధికారంలో, మీరు సకల శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నప్పుడు దీనిపైన కనీసం మంచి లాయర్లు పెట్టి వాదనలు నిపించి ఆ స్టే ఎత్తి మనం అడగలేకపోయారా? మీరు కేసీఆర్ గారు దోస్తు మేరా దోస్త్ అన్నారు కదా. ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి స్టే ఎత్తి మీ ప్రభుత్వం నుంచి అడ్డు తొలగించమని ఎందుకు అడగలేకపోయారని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదో మీరు రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేయాలనుకుంటే రాయలసీమ ప్రజలు తాట తీస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆ రోజు అన్నిట్లో తలదూర్చి చేలు పెట్టేవాడు కదా. ఆ రోజు నువ్వు అడుగుండాలి కదా జగన్మోహన్ రెడ్డి పక్క నుండి. అప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇంత క్లీన్ మెజారిటీ ఇచ్చారు, మనం ఒక్క కంపెనీ తీసుకొని రావడంలో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ అని గాలి వదిలేసాము, మనం కనీసం వాదనలన్నా వినిపించాలా అని అడుగుండాలి కదా. కనీసం మెయింటెనెన్స్ లకు కూడా నిధులు ఇవ్వలేదు కదా. దాదాపుగా రాయలసీమలో 100కు పైగా ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు నిధులు ఇవ్వకుండా ఆపేసింది మీ ప్రభుత్వం ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రోజు నువ్వు సకల శాఖ మంత్రిగా ఉండి అడుగుండాలి కదా. అడగకుండా ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. ఇకనైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాయలసీమ ప్రజల ఓట్ల కోసం ఈ రోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయాలంటే రానున్న రోజుల్లో రాయలసీమ ప్రజలు పాతి పెడతారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని నెంబర్ 1 గా ఉంచడం కోసం హార్టికల్చర్ ఒక డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చారు రైతులకి. అదే విధంగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల నాడు కేటాయించడం జరిగింది 2014 నుంచి 19 వరకు. మొన్న కూడా ఒక హాంద్రినేవా ప్రాజెక్ట్ కే 3,800 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. మీరు 5 ఏళ్లలో కూడా ఒక హాంద్రినేవా ప్రాజెక్ట్ కి మేము ఇప్పుడు వచ్చిన 1 సంవత్సరంలో కేటాయించి నిధులు కేటాయించని మీరు ఈ రోజు మా రాయలసీమ హక్కుల గురించి మాట్లాడతారా? రాయలసీమకు దగా చేసి ఈ రోజు సవతి తల్లి ప్రేమ ఈ రోజు రాయలసీమ పైన ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అని సూటిగా అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొని వచ్చారు రాయలసీమకి, సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు, ఐఐటి తీసుకొని వచ్చారు, ఐసార్ తీసుకొని వచ్చారు, ఉర్దూ యూనివర్సిటీ తీసుకొని వచ్చారు, ఒక సోలార్ పార్క్ గా ప్రపంచ అతిపెద్ద సోలార్ అభివృద్ధి చేశారు, ఓరవకల ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చారు. అదే విధంగా ఈ రోజు అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు కర్నూలు జిల్లాకు తీసుకొని వచ్చారు, చిత్తూరుకి ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చారు, ఆఖరికి పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ సొంత జిల్లాలో ఒక్క ఉక్కు కర్మాగారం తెచ్చుకోలేకపోయారు. అది వాళ్ళ చరిత్ర. ఇక్కడ కూడా మీరు కాకమ్మ కపూర్ లాబీ హుందాతనంగా రాజకీయం చేయండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని తెలియజేస్తున్నాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇతడు ఏదో పెద్ద రాయలసీమ గురించి పెద్దగా మాట్లాడతావు కదా, నేను సూటిగా అడగదలుచుకున్నా సిద్ధార్థ, ఈయన మాట్లాడేది ఉందాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రైతాంగానికి ఎప్పుడు కూడా మోసమే. మళ్ళీ మీరు ఎందుకు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వలేకపోయినారు కేసీ కెనాల్ రైతులకు? ఒకటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సూటిగా అడుగుతున్నా, నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ విధంగా అని. నువ్వు వన్న వాక్యలు కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సెట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోనే పుట్టాడు కదా, కడప జిల్లాలోనే పుట్టాడు కదా. కడప జిల్లాలో పుట్టి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఒక్క ఉక్కు కర్మాగారం కట్టలేకపోయారు. 1989 నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబమే ఎంపీలుగా ఉన్నారు, ఒక్క ఉక్కు కర్మాగారం సాధించుకోలేకపోయారు. కేంద్రంలో వాళ్ళే అధికారం, రాష్ట్రంలో వాళ్ళే అధికారం. పిసిసి అధ్యక్షులుగా చేసిన రాజశేఖర్ రెడ్డికి చేత కాలేదా ఒక్క ఉక్కు కర్మాగారం కడప జిల్లాలో పెట్టడానికి అని సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ రైతులపైన ప్రేమ ఉంటే ఎందుకు కేవలం 2,000 కోట్లే కేటాయించాడు ఇరిగేషన్ ప్రాజెక్టులకి 2019 నుంచి 24 వరకు? క్లీన్ స్వీప్ ఇస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయాలనుకోవాలా. నా రాయలసీమ గడ్డ పైన ఇరిగేషన్ ప్రాజెక్టు తొలి ప్రాధాన్యత అని ఇచ్చి ఆ రోజు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టు 12,000 కోట్లు కేటాయించి మొచ్చుమరి కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, ఎన్నో గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి చేయడమే కాకుండా రాయలసీమలో యువతకు ఉపాధి చూపించాలని ఒక పక్క ఆటోమొబైల్ కంపెనీలు, ఒక పక్క ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ విధంగా తీసుకొని వస్తూనే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా మన కొప్పర్తిని కావచ్చు, ఓర్వకల్ని కావచ్చు, వీటిని డెవలప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పు. నువ్వు రాయలసీమ రైతుల గురించి ఒకల్తా పుచ్చుకొని మాట్లాడేట్టుగా ఉంటే నువ్వు నిలదీయాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఏం జగన్మోహన్ రెడ్డి 8 మంది ఎంపీలని 49 మంది ఎమ్మెల్యేలను ఇస్తే కేవలం నువ్వు కేటాయించింది 2,000 కోట్ల. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వకపోయినా రాయలసీమకి 12,000 కోట్లు కేటాయించాడు. ఈ రోజు ప్రపంచంలోనే మనం చూసుకుంటే భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాని ప్రపంచ స్థాయి కంపెనీని మా అనంతపురం జిల్లాకు తీసుకొని వచ్చాడు. సోలార్ పార్క్ ని అతిపెద్ద సోలార్ కర్నూలు సోలార్ పార్క్ డెవలప్ చేయడానికి కృషి చేశాడు. అదే విధంగా ఈ రోజు ఒక డ్రోన్ హబ్ గా, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గా ఈ రోజు రాయలసీమను మారుస్తున్నారు. ఒక పక్క ఎలక్ట్రానిక్ కంపెనీలు తీసుకొని వచ్చి ఈ రోజు భారతదేశంలో అత్యధిక మొబైల్ ఈ రోజు రాయలసీమలో తయారవుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి. ఒకప్పుడు రాయలసీమ అంటే కత్తులు పట్టేవారు, ఈ రోజు కళాలను పట్టే విధంగా ప్రపంచ స్థాయి భారతదేశం గర్వించేదగ్గ ఇన్స్టిట్యూట్లు ఈ రోజు రాయలసీమ ఒక ఐఐటి తీసుకొని వచ్చాడు.
వచ్చాడు, ఒక ఐజార్ తీసుకొని, ఒక త్రిబుల్ ఐటీ తీసుకొని, ఒక సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చాడని సగర్వంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి జగన్మోహన్ రెడ్డి లాంటిది ఒకటన్నా చేశాడా? అంతెందుకయ్యా, గోరవకల్లు ఉంది, గోరకల్లు రిజర్వాయర్ దగ్గర అది శిథిలావస్థరం, దాన్ని మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వమంటే ఇవ్వాల. అది పాడైపోతే దాని తర్వాత అది నిండిన తర్వాత వచ్చే ప్రాజెక్టులు ఏదైతే గండికోట, చిత్రావతి ఇవన్నీ ఉన్నాయి, ఆ చిత్రావతిలో నుంచి ఆ గండికోట నుంచే వచ్చేది పులివెందులకి నీళ్లు. ఆ నీళ్లు తన నియోజకవర్గానికి కూడా నీళ్లు అందవు. ఇదేమన్నా పాడైతే అంటే పట్టించుకోవాలి వ్యక్తి. అన్నమయ్య డ్యాం కొట్టుకోకపోతే గాలికి వదిలేసిన వ్యక్తి. మీరు 102 ప్రాజెక్టులకి కనీసం మెయింటెనెన్స్ కి నిధులు ఇవ్వని జగన్మోహన్ రెడ్డిని నువ్వు ప్రశ్నించాలి, నీకు నిజంగా రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే. అంతేగాని ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడితే జనాలు చూస్తూ ఉండరు. ఒకటి, రాయలసీమకు దగా చేసింది, ద్రోహం చేసింది వైసీపీ పార్టీ, గుర్తుపెట్టుకో సిద్ధార్థ రెడ్డి. నువ్వు కూడా రాయలసీమ ద్రోహివే. శాప్ చైర్మన్ గా ఉండే ఆ రోజు నిలదీసి ఉండాలి కదా, నిలదీయకుండా ఈ నిద్రపోయి ఈ రోజు వచ్చి రాయలసీమకి ఈ రోజు అనేక కంపెనీలు తీసుకొని వస్తూ ఈ రోజు రాయలసీమ రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసాడు జగన్మోహన్. నిలదీసి ఉండాలా, ఎందుకు ఎత్తేస్తున్నామని. ఆ రోజు నిధులు కేటాయించినప్పుడు నిలదీసి ఉండాలా. ఆ రోజు నిలదీలా. ఆ రోజు పౌరుషం లేదు. ఆ రోజు ఉప్పు కారం తినలేదా? ఆ రోజు మీకు పౌరుషం చచ్చిపోయింది. ఈ రోజు మీ అవసరాల కోసం, రాజకీయ ఉనికి కోసం ఈ రోజు మాట. ఇది గుర్తుపెట్టుకో. రాయలసీమలో మిమ్మల్ని పాతి పెడతారు. రాయలసీమ సెంటిమెంట్ తో రాయలసీమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తరిమి కొడతారు. గుర్తుపెట్టుకోండి రాయలసీమ ప్రజలు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు ఈ రోజు అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు, సంస్కరణ, సుపరిపాలన కోరుకుంటున్నారు. ఈ రోజు రాయలసీమలో నీళ్లు పారుతున్నాయంటే ఆ ఆంధ్రనీవ ద్వారా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. మీరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే ఏం చెప్తారు తెలుసా? తెల్లారితో ఆడ తెచ్చి పెడతారు, మళ్ళీ అది లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. అది మీ దృష్టిలో లిఫ్ట్ ఇరిగేషన్ అంటే. ఆ క్యూసెక్ కి టీఎంసీలకి తేడా తెలియని మీరా మాట్లాడేది రాయలసీమ గురించి. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. రాయలసీమకు దగా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా జీవితంలో రాయలసీమ ప్రజలు నమ్మరు. ఎందుకంటే రాయలసీమ దగాకోరు జగన్మోహన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో రాయలసీమ ప్రజలకు తెలుసు. ఇంకనైనా హుందాతనమైన రాజకీయం చేయమని చెప్తున్నాం. ఎందుకంటే రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాజకీయ నిరుద్యోగులైన మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టాలనుకుంటే రాయలసీమ యూత్ బాధ పెడతారు. ఎందుకంటే మాకు అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రాంతంలో నీళ్లు ఇవ్వాలని తలిచిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, దాన్ని కంటిన్యూ చేసి ఈ రోజు మాకు మంచి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారు ఏదైతే మిషన్ రాయలసీమ పెట్టారో దాన్ని ఈ రోజు మిషన్ రాయలసీమలో చెప్పిన విధంగా ఈ రోజు రాయలసీమను ఈ రోజు ప్రపంచానికే ఈ రోజు ఒక అన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా, ఆటోమొబైల్ హబ్ గా, హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు రాయలసీమను మారుస్తుంది. అది వీళ్ళ చిత్తశుద్ధి అని ఈ రోజు రాయలసీమ ప్రజలు నమ్ముతున్నారు. రాయలసీమ విద్వేషాలు రెచ్చగొట్టద్దని తెలుపుతూ ఇకనైనా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాయలసీమ సెంటిమెంట్ ని వీళ్ళు రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీయాలని కోరుకుంటూ జై హింద్.